టేకింగ్ గ్రాంటెడ్ ఎట్లా అనుకుంటాడు, నేనేం కమ్ముతా మంచి రోడ్ అయితే 2.5 చెప్తున్నా ఆల్రెడీ ఇక్కడ డాక్టర్ గారు ఉన్నట్టు మాకు ప్రాణం నిలబడినది. దీని సేవలో కొఠారి బ్రదర్స్ అని వాళ్ళిద్దరే కొడుకులు, ఆ తల్లిదండ్రులకు వాళ్ళిద్దరు కూడా ఆ రోజు కళాసేవ సందర్భంగా భగవద్ధ్వజాన్ని కట్టడం మీద ఎగరవేసినారు. అది తర్వాత వాళ్ళని ములాయం సింగ్ క్రూర ప్రభుత్వం ఏం చేసిందంటే ఆ దుర్మార్గుడు వాళ్ళను పట్టుకొని కాల్చి చంపారు. వాళ్ళు ఆ రోజు చేసిన త్యాగం చాలా గొప్పది. ఆ గొప్ప త్యాగాన్ని గుర్తుపెట్టుకొని గుర్తుండేలా ఎప్పటికీ ప్రతి సంవత్సరం హుతాత్మ దివస్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఆ హుతాత్మ దివస్ రోజు మనం రక్తదానం చేసి ఎంతోమంది ప్రజల ప్రాణాలు కాపాడే రక్తాన్ని ప్రొవైడ్ చేయడానికి చెప్పేసి మనం ఈ కార్యక్రమం నిర్వహణకు వాళ్ళ ఆత్మశాంతికి, వాళ్ళకి ఆత్మలకు శాంతి కలిగేటట్టు, వారి పేరు కలకాలం చరిత్రలో నిలిచి ఉండేట్టు ఈ హుతాత్మ దివస్ రోజున ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. జై శ్రీరామ్. ఫోన్ చేయండి. ఈరోజు విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ ఆధ్వర్యంలో శ్రీ చైతన్య శ్రీనిధి కాలేజీలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి రక్తదాన శిబిరంలో దాదాపు 30 మంది యువకులు తమ రక్తాన్ని దానం చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో అయోధ్య సంఘటన విషయంలో ప్రాణాలు అర్పించిన వారి జ్ఞాపకార్థం ఈరోజు విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం. రక్తదాన శిబిరంలో పాల్గొన్న యువకులందరికీ ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలు ఇక ముందు కూడా ఎన్నో కార్యక్రమాలు ముందుకు రావాలని నేను సందర్భాన్ని కోరుతూ చేసేది. జై శ్రీరామ్. బజరంగ్ దళ్ ట్యాగ్ లైన్ సేవ, సురక్ష, సంస్కారం ఉంటుంది. దాంట్లో భాగంగా ఈరోజు సేవా సప్తాహలో భాగంగా జగిత్యాల నగర కమిటీ తరఫున రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతుంది. మనకి 1991లో అయోధ్యలో ఏదైతే కలంకితమైన కట్టడం ఉండేనో దాన్ని కూల్చివేయడానికి విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ నుంచి పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపుతో వేలాది కార్యకర్తలు ఆ కట్టడం వైపు వెళ్తూ ఉండగా అక్కడ ఉన్నటువంటి ములాయం సింగ్ గారి ప్రభుత్వం పూర్వంగా మనకి లాఠీ చార్జ్ అనేది చేయడం జరిగింది. కాల్పులు జరపడం జరిగింది. ఆ కాల్పుల్లో
తీవ్రంగా గాయపడ్డ బజరంగ్ దళ్ కార్యకర్తలకి గుర్తుగా ఈరోజు దదీచి రక్తదాన శిబిరం జగిత్యాలలో ఏర్పాటు చేయడం జరిగింది. సేవా సాప్తాలో భాగంగానే ఈ వారం రోజుల పాటు జిల్లాలో ప్రతి ఒక్క నగరంలో ఈ సేవా కార్యక్రమం జరపడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. 1992లో బాబ్రీ మసీద్ పైన దాడి చేసిన కుటారి సోదరుల ఆత్మహత్యలకు మరియు అనేక మంది బజరంగ కార్యకర్తల యొక్క త్యాగాలని పురస్కరించుకుని విశ్వ పరిషత్ బజరంగ దళ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం గతించి రక్తదాన శిబిరం. ఈ శిబిరం ద్వారా ప్రతి సంవత్సరం 3,60,000 యూనిట్లను ఈ బజరంగ దళ వాళ్ళు అందజేయడం జరుగుతుంది సమాజానికి. ఈరోజు బజరంగ దళ ఆధ్వర్యంలో మన స్థానిక శ్రీ చైతన్య కాలేజ్ వారి సమక్షంలో ఈ రక్తదాన శిబిరం మరియు రక్తదాన వర్గీకరణ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ రక్తదాన శిబిరానికి సహకరించిన రెడ్ క్రాస్ మరియు శ్రీలక్ష్మి శ్రీ ల్యాబ్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు విశ్వ పరిషత్ మరియు బజరంగ దళ రైతుల శాఖ ద్వారా తెలియజేస్తున్నాం.